హాయ్ హలో నమస్తే, నేను మీ ప్రశాంతి. ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో చాలా మంది ఫేమస్ అవుతున్నారు. అలాగే వాళ్ళ టాలెంట్ని కూడా చూపెడుతున్నారు. ఇందులో ఇప్పుడు నేను చూపించబోయే ఆవిడ కూడా ఉన్నారు. ఆవిడే మరెవరో కాదు, సుజీ గారు. సో ఇవాళ అయితే మనతో స్టూడియోలో ఉన్నారు. ఒకసారి అయితే ఆవిడతో మాట్లాడేద్దాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? యా గుడ్. చాలా బాగున్నారు. చాలా చాలా బాగుంది. నాకున్న డౌట్ అడిగేస్తున్నాను ఫస్టే. మీ అంటే నార్మల్గా సుజీ స్వామి అంటారు, సుజీ సింహాద్రి అంటారు. అంటే అసలు ఏది రియల్ నేమ్? అంటే సుజీ అంటే అసలు మీ పూర్తి పేరేంటి? నాది సుజాత సింహాద్రి. అంటే సింహాద్రి అంటే ఇంటి పేరు. చాలా మందికి ఆ డౌట్ ఉంది. చాలా మందికి ఆ డౌట్ ఉంది. బట్ సుజీ స్వామి ఎస్హెచ్ అంటే సుజీ నా పేరు, స్వామి మా ఆయన పేరు, ఎస్హెచ్ అంటే శ్రీవల్లి హాసిని మా పిల్లల పేర్లు అనమాట. ఓకే. సుజీ స్వామి ఎస్హెచ్ అది టిక్ టాక్ లో ఆ పేరు అది కంటిన్యూ అయింది అనమాట. సో అది ఎక్కువ ట్రెండింగ్ లో ఉండటం వల్ల సో దాన్ని అనమాట మళ్ళీ సో చాలా ఇన్స్టాలో చాలా ఫేక్ ఐడీస్, తర్వాత యూట్యూబ్ లో ఫేక్ ఐడీస్ చాలా మంది పెట్టుకోవడం వల్ల ఏంటంటే పిల్లలు మళ్ళీ కొత్త ఐడి ఇది క్రియేట్ చేశారు. సో ఫస్ట్ అయితే మాత్రం సుజాత సింహాద్రియే ఉంది. సో అది ఉన్న తర్వాత ఇది లేటెస్ట్ గా 1.5 year 2 year అవుతుంది అంతే ఈ సుజీ స్వామి ఉండే అకౌంట్. సో కానీ ఇదే ఫాస్ట్ గా మళ్ళీ ఇన్స్టాలో యాక్చువల్లీ చెప్పాలి అంటే ఎవరికైనా కొంతమంది ఫాలోవర్స్ రావాలి అంటే కొంచెం టైం పడుతుంది. అసలు చాలా ఎక్కువ టైం టేకన్ ఎక్కువ ఉంటుంది. మీకేంటో నాకు అర్థం కావట్లేదు. ఏ అకౌంట్ చూసినా 4 lakhs 5 lakhs ఈ లెవెల్లోనే మెయింటైన్ చేస్తున్నారు అసలు ఫాలోవర్స్ ని. వాళ్ళ అభిమానం అది. సో టిక్ టాక్ లో చాలా మంది నాకు 8 lakhs వరకు నాకు ఫాలోవర్స్ ఉండేవారు. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాకు టిక్ టాక్ అది తెలియదు. మా పెద్దమ్మాయి ఎప్పుడు అంటే నేను టైలరింగ్ చేసేదాన్ని. సో ఎప్పుడు డల్గా ఉంటున్నాను అని చెప్పేసి సో మమ్మీ టిక్ టాక్ చేయి, కొంచెం యాక్టివ్గా ఉంటుంది. సో చాలా మంది ఆంటీలు చేస్తున్నారు, నువ్వు చేయొచ్చు కదా అంటే లేదు నాన్న ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు, ఆ ఫీల్ కూడా లేదు, అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు ఉండేది, సో ఇప్పుడు నేను చేయలేను అని చెప్తే లేదు మమ్మీ చేయి చూడు అని చెప్పి టిక్ టాక్ డౌన్లోడ్ చేసి ప్రతిరోజు స్కూల్ నుంచి, అప్పుడు తన 8th class అనమాట, ప్రతిరోజు స్కూల్ నుంచి వచ్చి మమ్మీ చేసావు అలా రోజు చేస్తాను రేపు చేస్తాను అలాగా కొన్ని నెలలు అలా గడుపుకొచ్చా. అంటే మీకు ఇంట్రెస్ట్ లేదా అసలు? అంటే ఇంకా ఏదో టెన్షన్ లో అప్పుడు మేము కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ వల్ల అంటే హౌస్ కొనుక్కున్న తర్వాత చిన్న ప్రాబ్లమ్స్ వల్ల నాకు అంత ఇది ఉండేది కాదు. సో టైలరింగ్ ఎక్కువ చేసేదాన్ని, ఇంట్లో పిల్లలు చూసుకోవడం, ఇంట్లో వర్క్ ఇంకా అలాగా ఇంకా టైం ఉండేది కాదనమాట. పెద్దమ్మాయి ఇలాగా ప్రతిరోజు అడుగుతూ ఉండేది. ఒక రోజు సెలవైన రోజు అనమాట, మమ్మీ ఈ రోజు నేను ఉంటాను నువ్వు వీడియో చెయ్యి అని చెప్పి అంటే లేదు నాన్న రేపు చేస్తాలే అని చెప్పి సరే తను ఎందుకు బాధ పెట్టడం అని చెప్పి స్కూల్ నుంచి వచ్చేసరికి సర్ప్రైజ్ చేద్దామని చెప్పి మొబైల్ ఎదురుగా పెట్టుకొని అదే మిషన్ టైలరింగ్ చేస్తూ మిషన్ మీద ఫోన్ పెట్టుకుంటూ ట్రై చేశా. సో నాకు ఇబ్బందిగా అనిపించింది, బాగాలేదులే అని చెప్పి సో డిలీట్ చేసేదాన్ని, మళ్ళీ అట్లా చేసి డిలీట్ చేసేదాన్ని. సో అలా ఒక 1 month వరకు 1 day ఒకటి చేసేదాన్ని, డిలీట్ చేసేదాన్ని, అట్లా 1 month అలా. అంటే ఎందుకు మీ అమ్మాయికి ఎందుకు అంత ఇంట్రెస్ట్ మీతో చూపించాలి అని? యాక్చువల్లీ ఒక రోజు మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వెళ్ళేటప్పుడు మా మరదలు ఎక్కువ టిక్ టాక్ రీల్స్ చేసేది. చేస్తూ ఇలా చూపించేది, వదిన వీడియోస్ చూడు బాగున్నాయి, నేను బాగా చేశాను కదా, ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి కదా, అది ఇది అని చెప్తుంటే బాగున్నాయమ్మా బాగున్నాయి అని చెప్పేసి అంటే సో నువ్వే చేయొచ్చు కదా అని చెప్పి నాకు అడిగింది. లేదురా నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు, చిన్నప్పుడు ఎప్పుడో ఉండేది మూవీస్ చేద్దామని, బట్ ఇప్పుడు ఆ ఫీల్ లేదు నాకు. సన్స్ అంటే సో కొంచెం తను ఆంటీ వైభవ కదా ఇంకేం చేస్తావులే అది ఇది అని చెప్పేసి కొంచెం నాకు సో మరదలు కదా కొంచెం ఏడిపించింది అనమాట. సో ఓకే నేను లైట్ తీసుకున్నా, పట్టించుకోలేదు. బట్ మా పిల్లలు అనమాట దాన్ని కొంచెం దినిగా పెట్టుకొని ఎందుకు నువ్వు చేయలేవు, చేయి నువ్వు అని చెప్పేసి అంటే ఓకే ఆ మాట వాళ్ళు సీరియస్ గా తీసుకున్నారు. వాళ్ళు తీసుకున్నారు, నేను తీసుకోలేదు, వాళ్ళు తీసుకున్నారు. సరే చేద్దాము, వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పి సో ట్రై చేసా బట్ నాకు ఎందుకో అసలు ఏది నచ్చేది కాదు. బట్ ఒక రోజు మా పాప కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేసింది, నువ్వు ఇదే చేయాలని లేదు, నీకే మనసుకి ఏది అనిపిస్తుందో సో నువ్వేది ఫీల్ అవుతావో అదే చెయ్యి మమ్మీ, నువ్వు ఇది అది అని ఏం చెయ్యొద్దు, నీకు నచ్చిందే చెయ్యు, నీకు పాటలు ఇష్టమా లేకపోతే డైలాగ్స్ ఇష్టమా, నీకేది ఇష్టమో అదే చెయ్యి, అప్పుడు నీకేంటంటే ఇంట్రెస్ట్ వస్తుంది అని చెప్పి. సో అట్లా ప్రతిరోజు ఎవరు ఎలా చేస్తారని కామన్ గా చూస్తూ ఉంటాం కదా, ఈవినింగ్ నైట్ పడుకునేటప్పుడు సో టిక్ టాక్ కామన్ గా చూసేదాన్ని, ఎవరెవరు ఎలా చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి. సో ఓల్డ్ సాంగ్స్ కొన్ని వచ్చేవన్నమాట. సో ఓల్డ్ చిరంజీవి గారివి, నాగార్జున గారివి ఇట్లాంటివి నాకు చాలా ఇష్టం. మెలోడీ సాంగ్స్ అంటే చాలా చాలా ఇష్టం 90s చిన్నప్పటి నుంచి. నేను ఎక్కువ అప్పుడు బుక్స్ ₹10 ఉండేది, అప్పట్లో ₹10 రూపాయి ఉండేది.
పాటల పుస్తకం ఓకే ఓకే అది కొనుక్కొని స్కూల్కి వెళ్ళేటప్పుడు లంచ్ టైంలో ఈవినింగ్ టైంలో ఖాళీ ఎప్పుడైతే దొరుకుతుందో అప్పుడు సాంగ్స్ పాడుకుండేదాన్ని అనమాట. చాలా చాలా ఇష్టం నాకు. నాకు నచ్చిన పాటలు దొరుకుతూ ఉండేవి కదా, ఇది చేద్దాం. సో అట్లాగా కొన్ని సాంగ్స్ చేసేటప్పటికి ఒక రోజు వన్స్ ఒక 1 month తర్వాత ఒక వీడియో, వదినా నువ్వు చేసినా కూడా ఏమో మరదలు అంటే, నువ్వు చేసినా కూడా ఎవరు చూస్తారు వదినా, ఓల్డ్ అయిపోయావు కదా అది ఇది అని చెప్పేసి అంటే సర్లే అని చెప్పి అలా అనుకునేదాన్ని. బట్ ఒక రోజు ఒక వీడియోకి 17,000 ఫాలోవర్స్ వచ్చారనమాట. ఏంటి ఒక వీడియోకి? సో అదేదో సాంగ్, కృష్ణ గారి సాంగ్ అది. సో వెంటనే ఫోన్ చేసి, వదినా ఒకసారి, నేను అప్పుడు మార్నింగ్ పిల్లలకి బాక్స్ రెడీ చేస్తున్నా, సో వదినా నువ్వు ఒకేసారి నీ ఫోన్ తీయంటే, ఏమైందమ్మా అని అంటే, అర్జెంటుగా తీయు, టిక్ టాక్ ఓపెన్ చేసి చూడాలి అంటే, ఏమైంది చెప్పానంటే, నీకు ఒకేసారి అట్లా ఎలా ఫాలోవర్స్ పెరిగిపోయారు. తనకి అప్పటి వరకు 750 మందే ఉన్నారు. ఒక 5-6 నెలలు బట్టి చేస్తుంది, 750 మందే ఉన్నారు. అసలు అలా ఎలా వచ్చేస్తారు వదినా? నేను కదా ఇంత మంచిగా వీడియోస్ చేశాను, నువ్వేం చేసావు, నీకు వచ్చేస్తే 17,000 ఒక రోజుకి అట్లా అంటే నాకు అర్థం కాలేదు అసలు. జస్ట్ ఓన్లీ ఐ ఎక్స్ప్రెషన్స్, లిప్ ఎక్స్ప్రెషన్స్ అంతే. ఆ సాంగ్ లో ఏమి ఉండదు, జస్ట్ నేను కూర్చొని మిషన్ మీద ఇట్లా పెట్టి చేసా అంతే. వాళ్ళకి ఏం నచ్చిందో నాకే అర్థం కాలేదు. బట్ అలా చూస్తే 6 నెలల్లో 7 lakhs వరకు పెరిగిపోయారు. అవునా? ఓకే. 8 అవుతున్నప్పటికీ కరెక్ట్ గా మోడీ గారు అది టిక్ టాక్ బ్యాన్ చేస్తున్నారు కదా, ఆ టైంలో మొబైల్ ఇద్దరు ఆడుకుంటూ నీటిలో పడేశారు. ఓకే. సో వాటర్ లో పడేశారు అనమాట. ఫోన్ కంప్లీట్ డెడ్ అయిపోయింది. సో ఆ టైంలో నేను కొనుక్కోలేకపోయాను ఫోన్. సరే కొందాంలే తర్వాత ఎప్పుడు అనేసి అంటే, చాలా మంది డ్యూయట్లు, సుజాత సింహాద్రికి ఏమైపోయింది, సుజాతకి ఏమైపోయింది, సుజాత ఎక్కడికి వెళ్ళిపోయింది, సుజాత ఉందా లేదా పెడుతుంటే మా ఆయన మొబైల్ లో చూస్తా, అంటే ఆయన ఫోన్ లో నేను చూసేదాన్ని అనమాట నా అకౌంట్ ని. మెసేజ్ల మీద మెసేజ్లు పెట్టేస్తున్నారు, నా పాట పెట్టడం, వాళ్ళు పాట పెట్టుకోవడం, నా మీద ఏవో. సో అట్లాగా పెద్దమ్మాయి అంది, మమ్మీ ఇంకొక వారం రోజుల్లో నువ్వు వెళ్ళలేదు అనుకో, నువ్వు ఇంకేదో అయిపోయావు తీసుకుంటారు, నువ్వేదో ఒకటి చేసి ఫోన్ కొనేసుకో అని చెప్పేసి. సో ఫోన్ కొనుక్కున్న తర్వాత 2 months గ్యాప్ అంతా హడావుడి చేశారు. అప్పుడు ఫోన్ కొనుక్కున్న తర్వాత సో నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను, బట్ ఫోన్ ప్రాబ్లం అయ్యి నేను చేయలేకపోయాను అనేసి అంటే, అప్పుడు అందరు రిలాక్స్డ్ గా ఉన్నారు. టిక్ టాక్ కూడా ఇంత రియాక్ట్ అవుతారు అట్లా అయిపోయింది. అప్పుడు 1800 వరకు వీడియోస్ ఉన్నాయి టిక్ టాక్ లో. ఏంటి మిషన్ మీదే కదా ఇలా కుడుతూ ఫోన్ పెట్టేసి ఒక 6 వీడియోలు 7 వీడియోలు చేసేసి అప్లోడ్ చేసేదాన్ని ఒకేసారి. ఆ మెలోడీ సాంగ్స్ ఏవైతే ఉంటాయో దానివల్ల ఏంటంటే 1800 వీడియోస్ వరకు అయిపోయి. అప్పట్లో మీరు టైలరింగ్ చేసేదాన్ని. అప్పట్లో టైలరింగ్ చేసేదాన్ని. యాక్చువల్లీ మా పిల్లలు చిన్నప్పుడు మా ఆయనకి 100 రూపీసే కూల్ వచ్చేది అనమాట. ఏం చేసేవారు? కార్పెంటర్ వర్క్ చేస్తుంటారు. కార్పెంటర్ వర్క్. ఓకే. మా అత్తయ్య వాళ్ళు శ్రీకాకుళం. నాకు 14 years లో మ్యారేజ్ అయిపోయింది. 14 years కి? ఓకే. 14 years లో మ్యారేజ్ అయిపోయింది. అంటే నాన్నగారు చిన్నప్పటి నుంచి, నాన్నగారికి చదవంటే అసలు ఇష్టం ఉండదు. ఆడపిల్లలు చదువుకోకూడదు, వండుకోవాలి, వంట చేసుకోవాలి, గిన్నెలు కడగడం నేర్చుకోవాలి, ఇంట్లో పనులు నేర్చుకోవాలి. సో నాన్న ఆ టైప్ మెంటాలిటీ అనమాట. సో తమ్ముడు ఒక్కటే చదివించారు. నన్ను చదివించొద్దంటే అమ్మేమో నాన్నకి తెలియకుండా చదువుకొనిలే, కొంచెం ఏదైనా వస్తుంది కదా అని చెప్పి సో అమ్మ గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసింది నన్ను. అప్పట్లో 70 రూపాయలు 60 రూపాయలు ఉండేది ఫీజు. దానికి కట్టడానికి కూడా పాపం చాలా సఫర్ అయ్యేదమ్మా.